దేశం కాట్మాండు పిల్ల, నల్గొండ జిల్లా బండపాలెం పిల్లగాడు. నకరేకల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సంతకాల సాక్షిగా ఒక టైన్రియాల. ఎంత ముచ్చటగున్నదో గదనొల్ల జంట. కొలువు కోసమని దుబాయ్కి పోతే అక్కడైందట పరిచయం ఒగలికొగల్కు. చూపులు కలిసిన శుభవేళ మంచిగున్నట్టున్నది. ఇద్దరి పరిచయంలా ఇష్టాలు పెరిగినాయి. ఇద్దరిష్టాల నడుమ ప్రేమలు పుట్టినాయి. అట్లా చిగురించిన ప్రేమకు శుభం కారతి పడ్డది. పిల్లగాని పేరు రాజేశట. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలెం ఊరు. కొన్నేండ్ల కింద కొలువు కోసమని పోయిందట దుబాయ్. పిల్ల పేరేమో సుజాత. నేపాల్ దేశం కాట్మండట సొంతూరు. గామె కూడా కొలువు కోసమనే పోయిందట దుబాయ్కి. అగో అక్కడ కలిపిండు దేవుడు ఇద్దరిని. అందుకే అంటారు కదా, ఎవరికెవలు రాసిపెట్టినరో ఎవరికెరక అని. నేపాల్కు అల్లుడు కావాలనని రాసిపెట్టున్నట్టున్నది పిల్లగానికి. అందుకే అక్కడొగలు ఇక్కడొకలు పుట్టి దుబాయ్ దేశంలో కలిసి నకిరేకల్ పట్నంలో ఒక్కటైనరు. ఏదైనా బాకీ ఉంటే భూమి మీద ఏ మూలకున్నోళ్ళనైనా కలిపి తీరుతాడు భగవంతుడు అన్నాడు. సరే ముచ్చట్లకేంది గాని లగ్గమైతే మంచిగైందొల్లా. పిల్లగాని ఇంటోళ్ళు పిల్లింటోళ్ళు అంగీకారంతోటి సంతకాలు పెట్టి దండలు మార్చుకొని ఇద్దరొకటైనరు. లగ్గానికి చుట్టాలు పక్కాలు దోస్తులు గీస్తులు అందరొచ్చి తీరొక్క తీర్ల దీవనార్తులు పెట్టిండ్రు కొత్త జంటకి. ఇక పిల్లగాడు మాట్లాడింది నుండ్రో పారి. యాక్చువల్గా మేము దుబాయ్లో కలిసి పని చేసినాం సేమ్ కంపెనీలో. ఓకే, దాని తర్వాత 4 years తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేసి కెనడా పోయాం. దాని తర్వాత నకరికల్ షిఫ్ట్ అయ్యి పెద్దవాళ్ళందరినీ ఒప్పించేసి వాళ్ళ సహకారంతో పెళ్లి చేసాం. నేను ఇక్కడ లోకల్ నకరికల్, అమ్మాయిది నేపాల్ కాట్మండు. అగో అట్లయిందట. సరే ఎట్లయితేంది గాని కడదాకా సల్లగా బతుకుతే అయిపాయే. అట్లా మంచిగా పాలల్ల నీళ్ళ లెక్క కలిసి కలకాలం కాపురం చేయాలనని మా జోర్దార్ వార్తల తరపున కూడా దీవనార్తులు పెడుతున్నవిగా.